శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రము 2వ అధ్యాయము. ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము. గ్రంథ రచనకు పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయము, వాడాలో తీవ్ర వాగ్వివాదము, హేమాడ్ పంతు అను బిరుదునకు మూల కారణము, గురువు యొక్క ఆవశ్యకత. ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము. మొదటి అధ్యాయంలో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరి బయట చల్లి కలరా జాడ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించితిని. ఇదే కాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించితిని. ఆ సంతోషమే నన్ని గ్రంథము రాయుటకు పురికొల్పినది. అదే కాక బాబా గారి వింత లీలలను, చర్యలను మనసునక ఆనందము కలుగచేయును. అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును. తుదకు పాపములు పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును, వారి బోధనలను రాయ మొదలెడితిని. యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కమును, న్యాయమును కాదు. అది మనకు సత్యమును, ఆధ్యాత్మికమునైన మార్గమును చూపును. గ్రంథ రచనకు పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయము. శ్రీ సాయి సచరిత్ర గ్రంథ రచనకు తగిన సమర్థత గలవాడను కానని హేమాడ్ పంతు భయపడెను. అతడిట్లనుకొనెను, నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు, నా మనస్సే నాకు గోచరము కాకున్నది. ఇటు స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్రను నేనెట్లు రాయగలుగుదును? అవతార పురుషుల లక్షణములనెట్లు వర్ణించగలను? వేదములే వారిని పొగడలేకుండెను. తాను యోగి అయినా గాని యోగి యొక్క జీవితమును గ్రహింపజాలడు. అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను? సప్త సముద్రముల లోతును గొలువవచ్చును, ఆకాశమును గుడ్డలో వేసి మోయవచ్చును, కాని యోగీశ్వరుని చరిత్ర రాయుట బహు కష్టము. ఇది గొప్ప సాహసాకృత్యమని కూడా నాకు తెలియను. అందువలన నలుగురిలో నవ్వుల పాలగుదునేమోనని భయపడి శ్రీ సాయీశ్వరుని అనుగ్రహం కొరకు ప్రార్థించెను. మహారాష్ట్ర దేశములో ప్రథమ కవియు యోగీశ్వరుడు నగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పియున్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రలను రాయ కుతూహల పడెదరో వారి కోరికలు నెరవేరునట్లు, వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులు అనేక మార్గములు నవలంబించెదరు. యోగులే అట్టి పనికి ప్రేరేపింతురు. దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాతృనిగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకొనెదరు. 1700 శక సంవత్సరంలో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రలను రాయుటకు కాంక్షించెను. యోగులు అతనిని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించిరి. అట్లే 1800 శక సంవత్సరంలో దాసగను యొక్క సేవను ఆమోదించిరి. మహీపతి 4 గ్రంథములను రాసెను. అవి భక్త విజయము, సంత విజయము, భక్త లీలామృతము, సంత లీలామృతము అనునవి. దాసగను రాసినవి భక్త లీలామృతము, సంత కథామృతమును మాత్రమే. ఆధునిక యోగుల చరిత్రలు వీని అందుగలవు. భక్తి లీలామృతములోని 31, 32, 33 అధ్యాయములందును, సంత కృతామృతములోని 57వ అధ్యాయమందును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధనలు చక్కగా విశదీకరింపబడినవి. ఇవి సాయిలీల మాసపత్రిక సంపుటము 17, సంచికలు 11, 12 నందు ప్రచురితములు. చదువరులు ఈ అధ్యాయములు కూడా పఠించవలను. శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసియగు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ టెండూల్కర్ చే చిన్న పుస్తకములో చక్కగా వర్ణింపబడినవి. దాసగను మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురముగా రాసి ఉన్నారు. గుజరాతీ భాషలో అమీదాస్ భవానీ మొహతా అను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు. సాయినాథ ప్రభు అను మాసపత్రిక షిర్డీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించి ఉన్నారు. ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర రాయుటకు కారణమేమి, దాని అవసరమేమి అని ఎవరినైనను ప్రశ్నింపవచ్చును. దీనికి జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము వలె విశాలమైనది, లోతైనది. అందరూ దీని యందు మునిగి భక్తి జ్ఞానములను, మనులను వెలికి తీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును. శ్రీ సాయిబాబా నీతి బోధకమగు కథలు, లీలలు మిక్కిలి ఆశ్చర్యమును కలుగజేయును. అవి మనోవికలత చెందిన వారికి, విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందము కలుగజేయును. ఇహపరములకు కావలసిన జ్ఞానమును, బుద్ధిని ఇచ్చును. వేదముల వలె రంజకములను, ఉపదేశకములను అగు బాబా ప్రమోదములు విని వానిని మననము చేసినచో భక్తులు వాంఛించునవి అనగా బ్రహ్మైక్య యోగము, అష్టాంగ యోగ ప్రావీణ్యము, ధ్యానానందము పొందెదరు. అందుచే బాబా లీలలను పుస్తక రూపమున రాయ నిశ్చయించితిని. బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగుల ఆనందము కలుగజేయును. అందుచేత బాబా గారి ఆత్మ సాక్షాత్కార ఫలితమగు పలుకులు, బోధలు సమకూర్చుటకు పూనుకుంటిని.
సాయిబాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించెను. నా అహంకారమును వారి పాదములపై నుంచి శరణంటి తిని, కావున నా మార్గము సవ్యమైనదే అనియు బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేయుననియు నమ్మియుంటిని. నా అంతటా నేను ఈ గ్రంథ రచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటిని. మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు ముఖ్య భక్తుడు. వారిని నా తరపున బాబాను ప్రార్థించమంటిని. నా తరపున వారు బాబాతో నిట్లనిరి, ఈ అన్నా సాహెబు మీ జీవిత చరిత్రను రాయకాంక్షించుచున్నాడు. నేను భిక్షాటనముచే జీవించు పకీరును. నా జీవిత చరిత్ర రాయనవసరము లేదని అనవద్దు. మీరు సమ్మతించి సహాయపడినచో వారు రాసెదరు, లేదా మీ కృపయే దానిని సిద్ధింపజేయును. మీ యొక్క అనుమతి ఆశీర్వాదము లేనిదే ఏది జయప్రదముగా చేయలేము. అది వినినంతనే శ్రీ సాయిబాబా మనస్సు కరిగి నాకు ఊది ప్రసాదము పెట్టి ఆశీర్వదించెను. మరియు శ్యామతో నిట్లు చెప్పదొడంగెను. కథలను అనుభవములను ప్రోగు చేయమను. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమను. నేను సహాయము చేసేదను. వాడు నిమిత్త మాత్రుడే. నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలెను. వాడు తన అహంకారమును విడవవలెను. దానిని నా పాదముల పైన పెట్టవలెను. ఎవరైతే వారి జీవితంలో ఇట్లు చేసేదరో వారికి నేను మిక్కిలి సహాయపడేదను. నా జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందును తోడ్పడేదను. వారి అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చుటకు కూడా లేకుండునప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే రాసికొందును. నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మ సాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు. నీకు తోచిన దానిని నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకుము. ఇతరుల అభిప్రాయములను కొట్టివేయుటకు ప్రయత్నించకుము. ఏ విషయము పైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు. వివాదమనగానే నన్ను హేమాట్ పంటు అను పిలుచుటకు కారణమేమో మీకు చెప్పెదనను వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది. ఇప్పుడు దానిని మీకు చెప్పబోచున్నాను. కాకా సాహెబ్ దీక్షిత్, నానా సాహెబ్ చందోర్కరులతో నేనెక్కువ స్నేహముతో నుంటిని. వారు నన్ను షిరిడీ పోయి బాబా దర్శనము చేయమని బలవంతము చేసిరి. అట్లే చేసేదనని వారికి నేను వాగ్దానము చేసి తిని. ఈ మధ్యలోనే ఏదో జరిగినది. అది నా షిరిడీ ప్రయాణమునకు అడ్డుపడినది. లోనావాలాలోనున్న నా స్నేహితుని కొడుకు జబ్బు పడెను. నా స్నేహితుడు మందులు మంత్రము లన్నీయు ఉపయోగించెను, కాని నిష్ఫలమయ్యాను. జబ్బు తగ్గలేదు. తుదకు వాని గురువును పిలిపించుకొని ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను, కాని ప్రయోజనము లేకుండెను. ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుణ్ణి రక్షించలేనట్టి గురువు యొక్క ప్రయోజనమేమి? గురువు మనకు ఏమియూ సహాయము చెయ్యలేనప్పుడు నేను షిరిడీ ఏలపోవలను అని భావించి షిరిడీ ప్రయాణమును మానుకుంటిని. కాని కాకున్నది కాకమానదు. అది ఈ క్రింద విధముగా జరిగెను. నానా సాహెబ్ చందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి. ఉద్యోగరీత్యా ఒకనాడు ఆయన వసయికి పర్యటనకై పోవుచుండెను. టానా నుంచి దాదరుకు వచ్చి ఇచ్చట వసయి పోవు బండి కొరకు కనిపెట్టుకుని ఉండెను. ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను. దానిలో కూర్చొని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణమును వాయిదా వేసినందులకు నాపై కోపించెను. నానా చెప్పినది సంతోషదాయకముగాను సమ్మతముగాను ఉండెను. అందుచే నా రాత్రియే షిరిడీకి పోవా నిశ్చయించి తిని సామానులు కట్టుకొని షిరిడీ బయలుదేరి తిని. బాంద్రా నుండి దాదర్ వెళ్లి అచట మన్మాడు వెళ్ళు రైలు ఎక్కవలెనని అనుకుంటిని. అటులనే దాదర్కు టికెట్టుకొని రైలు రాగానే ఎక్కి కూర్చుంటిని. బండి ఇక బయలుదేరుననగా మహమ్మద్దీయుడొకడు నేను కూర్చునిన పెట్టిలోకి హడావిడిగా వచ్చి నా సరంజామానంతయు చూచి ఎక్కడకు పోవుచుంటివని నన్ను ప్రశ్నించెను. నా ఆలోచన వారికి చెప్పి తిని వెంటనే అతడు దాదరు స్టేషనులో దిగవద్దని, ఎందుకనగా మన్మాడు రైలు దాదరులో ఆగదని, అదే రైలులో ఇంకను ముందుకు పోయి బోరీబందరు స్టేషనులో దిగమని నాకు సలహా చెప్పెను. ఈ చిన్న లీలయే జరగకుండనిచో నేననుకొనిన ప్రకారము ఆ మరుసటి ఉదయము షిరిడి చేరలేకపోయేడివాడను. అనేక సందేహములు కూడా కలిగి ఉండేడివి. కాని నా అదృష్టవశాత్తు అది ఇట్లు జరగలేదు. మరుసటి దినం సుమారు 9-10 గంటలలోగా నేను షిరిడి
చేరితిని. షిరిడీలో నా కొరకు కాకాసాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకొని ఉండెను. ఇది 1910వ ప్రాంతంలో జరిగినది. అప్పటికి సాటేవాడ ఒకటియే షిరిడీ వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడి ఉండెను. టాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవలనని నాకు ఆత్రము కలిగెను. అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న తాత్యా సాహెబు నుల్కర్ బాబా వాడ చివరన ఉన్నారనియు మొట్టమొదట ధూళీ దర్శనము చేసుకొనమని నాకు సలహా ఇచ్చెను. స్నానానంతరం ఓపికగా మరలా చూడవచ్చునను. ఇది వినిన తోడనే నేను పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి తిని నాలో ఆనందము పొంగి పొరిలినది. నానా సాహెబ్ చందోర్కరు చెప్పిన దానికన్నను ఎన్నో రెట్లు అనుభవమైనది. నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరచి తిని మనసుకు సంతుష్టి కలిగెను. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగెను. నాకు షిరిడి పోవలసినదని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడినట్లుగా భావించి తిని వారిని నా నిజమైన స్నేహితులుగా భావించి తిని వారి రుణమును నేను తీర్చుకొనలేను. వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టాంగ ప్రమాణము చేసి తిని నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనము వల్ల కలుగు చిత్రమేమన మనలోనున్న ఆలోచనలు మారిపోవును. వెనుకటి కర్మల బలము తగ్గును. క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును. నా పూర్వజన్మ సుకృతముచే నాకు ఈ దర్శనము లభించినదనుకుంటిని. సాయిబాబాను చూచినంత మాత్రముననే ఈ ప్రపంచమంతయు సాయిబాబా రూపము వహించెను. వాడాలో తీవ్ర వాగ్వివాదము. నేను షిరిడి చేరిన మొదటి దినముననే నాకును బాలాసాహెబు బాటేకును గురువు యొక్క ఆవశ్యకతను గురించి గొప్ప వాగ్వివాదము జరిగెను. మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలెనని నేను వాదించి తిని మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి? తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నముతో ఈ జన్మ దుఃఖము నుండి తప్పించుకొనవలెను. ఏమియూ చెయ్యక సోమరిగా కూర్చున్న వానికి గురువు ఏమి చేయగలడు అని నేను స్వేచ్ఛ పక్షమును ఆశ్రయించి తిని బాటే ఇంకొక వాదమును పట్టుకొని ప్రారబ్ధము తరపున వాదించుచు కాకున్నది కాకమానదు. మహనీయులు కూడా నీ విషయములో నోడిపోయిరి. మనుజుడొకటి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచును. నీ తెలివితేటలను అటుండనిమ్ము. గర్వము కాని అహంకారము కాని మీకు తోడ్పడవు అనెను. ఈ వాదన 1 గంట వరకు జరిగేను. కాని ఇదమిద్దమని ఏమియూ తేలలేదు. అలిసిపోవుటచే ఘర్షణ మానుకొంటిమి. ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది. దేహాత్మ బుద్ధి అహంకారము లేకున్నచో వివాదములకు తావులేదని గ్రహించి తిని. వేయేల వివాదమునకు మూల కారణము అహంకారము. ఇతరులతో కూడా మేము మసీదునకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లడిగెను. వాడాలో ఏమి జరిగినది? ఏమిటా వివాదము? అది దేనిని గూర్చి? ఈ హేమాడ్ పంతు ఏమి అంచున్నాడు? ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడి తిని. సాటేవాడే మసీదునకు చాలా దూరంగానున్నది. మా వివాదము గూర్చి బాబాకెట్లు తెలిసెను? అతడు సర్వజ్ఞుడై ఉండవలను. లేనిచో మా వాదన ఎట్లు గ్రహించును? బాబా మన అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చును. హేమాడ్ పంతు అను బిరుదునకు మూల కారణము సాయిబాబా నన్నెందులకు హేమాడ్ పంతు అని పిలిచెనని ఆలోచింపసాగితిని. ఇది హేమాద్రి పంతు అను నామమునకు రూపాంతరం. దేవగిరికి చెందిన యాదవ వంశరాజులకు హేమాద్రి పంతు ప్రధాన మాత్యుడు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావము గలవాడు. చతుర్వర్గ చింతామణి, రాజప్రశస్తి అను గొప్ప గ్రంథములను రచించినవాడు. మోడీ భాషను ఒక నూతన గణిత విధానమును కనిపెట్టినవాడు. ఇక నేనా వానికి వ్యతిరేక బుద్ధి గలవాడను, మేధాశక్తి అంతగా లేనివాడను. మరి సాయిబాబా నాకెందుకు ఈ బిరుదు నొసంగిరో తెలియకుండెను. ఆలోచన చేయగా ఇది నా అహంకారమును చంపుటకొక ఎమ్మనియో నేనెప్పుడును అనుకువ నమ్రతలు కలిగి ఉండవలెనని బాబా కోరిక అయి ఉండవచ్చుననియు గ్రహించి తిని. అంతకు ముందు వాడాలో జరిగిన చర్చలో నీ చూపిన తెలివితేటలకు బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చని అనుకుంటిని. భవిష్యత్ చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులకు దాబోల్కరును హేమాడ్ పంతు అనుట గొప్ప ప్రాముఖ్యము కలదనియు భవిష్యత్తు తెలిసియే బాబా ఇట్లా అనెననియు భావించవచ్చును. ఏలయనగా హేమాడ్ పంతు శ్రీ సాయిబాబా సంస్థానమును చక్కని చాకచక్యముతో నడిపెను. సంస్థానము యొక్క లెక్కలను బాగుగా నుంచెను. అదే కాక భక్తి, జ్ఞానము, నిర్వ్యామోహము, ఆత్మ శరణాగతి, ఆత్మ సాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సచ్చరిత్ర అను గొప్ప గ్రంథమును రచించెను. గురువు యొక్క ఆవశ్యకత ఈ విషయమై బాబా ఏమనెనో హేమాడ్ పంతు రాసి ఉండలేదు. కాని కాకా సాహెబ్ దీక్షిత్ ఈ విషయమును గూర్చి తాను రాసుకొనిన
దానిని ప్రచురించెను. హేమాడ్ పంతు బాబాను కలిసిన రెండవ దినము కాకాసాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడీ నుంచి వెళ్ళవచ్చునా అని అడిగాను. బాబా అట్లే అని జవాబిచ్చెను. ఎక్కడకు అని ఎవరో అడుగగా చాలా పైకి అని బాబా చెప్పాను. మార్గం ఏది అని దీక్షిత్ అడిగాను. అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు. షిరిడీ నుంచి కూడా ఒక మార్గము కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గ మధ్యమునున్న అడవిలో పులులు తోడేళ్లు కలవు అని బాబా బదులిడెను. మార్గదర్శకుని వెంట తీసుకొని పోయినచో అని కాకాసాహెబు అడుగగా అట్లయినచో కష్టమే లేదు అని బాబా జవాబిచ్చెను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును. మార్గ మధ్యమున నున్న తోడేళ్లు పులులు గోతుల నుండి తప్పించును. మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును, లేదా దారి తప్పి గుంటెలలో పడిపోవచ్చును అనెను. మసీదులో అప్పుడు అచటయే ఉన్న దాబోల్కర్ తన ప్రశ్నకు అదియే తగిన సమాధానమని గుర్తించెను. వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా అను వివాదము వలన ప్రయోజనము లేదని గ్రహించెను. పరమార్థము నిజముగా గురుబోధల వలనే చిక్కుననియు రామకృష్ణులు తమ గురువులైన వశిష్ఠ సాందీపులకు లొంగి అనుకువతో నుండి ఆత్మ సాక్షాత్కారము పొందురనియు దానికి దృఢమైన నమ్మకము, నిష్ఠ, ఓపిక, సబూరి అను 2 గుణములు ఆవశ్యకమనియు గ్రహించెను. 2వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.